ఇదేదో రాకెట్ మాదిరిగా ఉంది చూడ్డానికి గాని దీన్ని కొత్త ఇంట్లో ఎందుకు బిగించాల్సి వచ్చిందంటే మా పిల్లోళ్ళు అయితే చలికాలం అయినా గాని ఫ్రిడ్జ్ లో నీళ్లు చల్లగా తాగుతారు, ఐసుగడ్డల్ని నమిలి పడేస్తుంటారు గాని నేనైతే ఆ చల్ల నీళ్లు తాగలేక డైరెక్ట్ గా ట్యాపులోని వాటరే తాగుతాను. కాకపోతే ట్యాపులకి గారెలు పట్టినట్టే నా కడుపులో కూడా ఏమన్నా గారెలు ఏమన్నా పడతానేమో కనుక్కుందామని ఈ కొత్తింట్లోకి వచ్చినాకనే ఇట్లా ప్రాబ్లం వచ్చింది. పాతింట్లో అయితే అసలు గారెలు పట్టేవి కాదు ఎక్కడే గాని. ట్యాపుల దగ్గర సింకులో డిష్ వాషర్లు అంతా కూడా గారెలు పడతాంటే అసలు మనం తాగే నీళ్లు సేఫా కాదా అని ఇదిగో ఈ కిట్టు కొన్నాను. ఇదైతే ఎంత కాదు చూడండి, $10 అమెరికాలో. మనం తాగే నీళ్లు మంచిగా ఉన్నాయా లేదా అని కనుక్కోవాలంటే గ్లాసులోనో ట్యూబ్ లోనో కొన్ని నీళ్లు బట్టి ఇదిగో ఇటాటి 150 వచ్చినాయి. దీన్ని తీసుకొని ఊరికనే ఒక 2 సెకండ్లు ముంచి బయటకు తీస్తే ఇదిగో ఈడుండే బొమ్మలతో మ్యాచ్ చేస్తే ఏ రంగుకు మ్యాచ్ అవుతుందో చూసి మనం తాగే నీళ్ళలో, స్నానం చేసే నీళ్ళలో వాటర్ హార్డ్నెస్ ఎంత ఉంది అనేది చూడొచ్చు. 0 గానీ 25 గానీ ఉంటే అవసరం లేదు గానీ ఇంకంతకంటే ఎక్కువ ఉంటే గారెలు పట్టడమే కాకుండా జుట్టు పోయే అవకాశం కూడా ఉంది. దీని సెటప్ అంతా ఎట్ట చేస్తారు, అసలు ఇది ఎట్ట పని చేస్తుంది అంతా ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళా నీళ్ళ టెస్ట్ చేసి చూద్దాం ఎట్టొస్తుందో. నేను అమెరికాకు మొదట్లో వచ్చినప్పుడు నాకు ఇప్పుడు జుట్టును చూసి ఇట్నే పుట్టినానేమో జుట్టు లేకుండా అని అనుకుంటారు గానీ అమెరికాకు 25 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు తల మీద అడవి మాదిరిగా ఉండేది. ఇక్కడ నీళ్లకు జుట్టు అంతా ఊడిపోయి చెట్లు కొట్టేసిన అడవి మాదిరిగా అవుతుంది గాని ఇంకా ఇట్టే ఉంటే ఎడారి మాదిరిగా అవుతుందని ఇంట్లో వాడే నీళ్ళన్నింటికి ఇదిగో ఇలాంటి సిస్టము లోస్ అనే షాప్ లో సుమారుగా $1000 కొన్నాను. అంటే $1,00,000 వాళ్ళే హోమ్ డెలివరీ చేసినారు ఫ్రీగా. కాకపోతే ఇది సెటప్ చేయడానికేమో ఈయనకి సుమారుగా $500 తీసుకున్నాడు, అంటే $50,000. ఇదిగో ఇడుండే ఉప్పు బస్తాలు ఎందుకో చెప్తాను, తర్వాత దీనికి ఒక బకెట్ పైపు కూడా ఉంది, ఇదంతా కూడా ఎందుకో చెప్తాను. దానికంటే ముందు ఇంటికి మొత్తం నీళ్ళన్నీ మున్సిపాలిటీ పైప్ నుంచి ఇదిగో దీంట్లో నుంచి వస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి బయటికి పోవడానికి లాన్ కోసమని గడ్డికి పోవడానికి ఆడ ఒక పైప్ ఉంది. తర్వాత ఇక్కడ ఒక ఆన్ ఆఫ్ ఉంది. తర్వాత ఇంట్లో ప్రెషర్ మెయింటైన్ చేయడానికి ఈడ ఒక వాల్వ్ మాదిరి ఉంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంటి ముందుకి ఇంటి వెనక్కి ఏమన్నా పైప్ బట్టి పట్టుకోవడానికని ఈ 2 పైపులు ఉన్నాయి సపరేట్ గా. ఇంటి బయట గడ్డికి బయట పైపులేకి పోయే వాటికి అవసరం లేదు కాబట్టి ఈ పైపులు తర్వాత బైపాస్ చేసి పెట్టాలా వేస్టేజ్ లేకుండా. ముఖ్యంగా ఈ సిస్టమ్ కి గుండెకాయ లాంటిది ఇదిగో ఈ సిలిండర్. దీని లోపల రెజిన్ అని ప్రత్యేకమైన ప్లాస్టిక్ గింజల్లాగా ఉంటాయి. చక్కెరంత సన్నగా ఉండేటి లక్షలుంటాయి. ఈ రెజిన్ గింజల మీద నెగిటివ్ చార్జ్ ఉంటుంది. అందువల్ల నీటిలో ఉన్న కాల్షియం, మెగ్నీషియం వంటి నీళ్లలో ఉండే ఖనిజాలని అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు గింజలకు అతుక్కుంటాయి. నీళ్లను ఏమి క్లీన్ చేయదు గానీ నీటిలోని హార్డ్నెస్ ను మాత్రం తగ్గిస్తది. ఇంకా ఈ ట్యాంక్ గుండెకాయ అయితే ఇదిగో ఇదేమో దీనికి మెదడ్ అనమాట. మైమోల్ ఉండే ప్రకాశం జిల్లా ప్రాంతంలో నీళ్లలో ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల నోట్లో పండ్ల మీద మచ్చలు, శరీరంలోని ఎముకలన్నీ నొప్పులు పుట్టడము అనే సమస్యలు నేను చాలా చూసినాను. మీరుండే ఏరియాలో మీకు నీటి వల్ల ఎలాంటి ప్రాబ్లం వచ్చిందో చెప్పండి కామెంట్స్ లో. ఈ మెదడుకి 2 నరాలు కనెక్ట్ చేస్తున్నాడు. ఇవి నీళ్లు లోపలికి బయటికి పోయేటి కాదు, ఇంకా సిలిండర్ లేకి పోయే 2 గొట్టాలకి మెయిన్ పైపులు కనెక్ట్ చేయడానికని అది ఫిక్స్ చేసి ఇంటికి నీళ్లు వచ్చే దగ్గర మెయిన్ ఆపేసి గడ్డికి బయటికి పోయే నీళ్లు బైపాస్ అయిన తర్వాత పైపుని కట్ చేసి అక్కడి నుంచి ట్యాంకీలోకి ఒకటి పోతుంది. మళ్ళా ట్యాంకీలో నుంచి వచ్చి ఇంకా ఇంట్లోకి పోయేదానికి మళ్ళా కనెక్ట్ చేస్తాడు. డైరెక్ట్ గా ఈ పైపు దగ్గరే కనుక సిలిండర్ పెడితే పెద్దగా పైపులు రన్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే సిలిండర్ అడ్డం రాకుండా ఒక పక్కన మూలన పెట్టినాం కాబట్టి చాలా పైపులు రన్ చేయాల్సి వచ్చింది. దీని గురించి ఈయన ఏమంటున్నాడంటే so every 1000 gallon it will use the salt and wash those raisins with the salt. It's called recharging or regenerating. మనం ఎన్ని రోజులు వాడిన తర్వాత ట్యాంక్ ను క్లీన్ చేయాలా అనేది దాంట్లో సెట్టింగ్ మార్చుకోవచ్చు. అసలు ఈ బకెట్ గొడవ ఏందంటే సిలిండర్ నుంచి ఒక చిన్న గొట్టము ఈ బకెట్ లేకి వచ్చింది. తరువాత సిలిండర్ నుంచి వచ్చిన రెండో గొట్టం ఏమో డ్రైనేజ్ పైప్ లేకి పెట్టినాడు. ఇప్పుడు ఈ బకెట్ నిండా ఉప్పు కొనుక్కొని వచ్చి బస్తాలు ఇంట్లో రెడీగా పెట్టుకొని ఉండాలా. ఈ బకెట్ నిండా ఉప్పు నింపితే ఈ ఉప్పు దీనికోసమని స్పెషల్ గా తయారు చేసినది, మరి సన్నగా లేదు. ఈ సిస్టమ్ లో సెట్టింగ్ ను బట్టి ఇంట్లో నీళ్లు ఈ మిషన్ లో సెట్ చేసినన్ని గ్యాలన్స్ వాడిన తర్వాత ఒక వారానికో 2 వారాలకో మనం నీళ్లు వాడేదాన్ని బట్టి మనం సెట్ చేసిన టైంలో అర్ధరాత్రి పూట మామూలుగా ఈ బకెట్ లోని ఉప్పు నీళ్లు నీళ్ల ట్యాంక్ లేకపోయి ఆ చక్కెర లాంటి రైజిన్ పదార్థాలకి అతుక్కున్న ఖనిజాలనంతా క్లీన్ చేసి కింద డ్రైనేజ్ లేకి కొట్టేస్తది. చాలా మంది ఇంత ఉప్పు చూసి భయపడతారు. ఈ ఉప్పు ఏమి మనం తాగే నీళ్లలోకి పోవడం లేదు. ఆ రైజిన్ బీట్స్ కి అతుక్కున్న ఖనిజాలని క్లీన్ చేయడానికి మాత్రమే ఆ క్లీన్ చేసిన నీళ్ళని డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతాయి. ఈ సిస్టమ్ అంతా సెట్ చేసిన తర్వాత మళ్ళా మన టెస్టింగ్ వచ్చినాము.
ఈసారి ఇదిగో ఈ టెస్ట్ ట్యూబ్ లో నీళ్లు బట్టి ఇంట్లోటి ఈ సిస్టమ్ పెట్టడానికి ముందు సుమారుగా 120 ఉన్నింది. ఇప్పుడు ఈ సిస్టమ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత చూడండి ఆల్మోస్ట్ సున్నాకి వచ్చేసింది. ఈ సిస్టమ్ పెట్టినాక నీళ్లు చాలా రుచిగా ఉన్నాయి. అద్దాల మీద, బాత్రూమ్ లో టైల్స్ మీద, ట్యాపుల మీద, పైపుల లోపల గార పట్టకుండా ఉంటుంది. అంతేగాక సబ్బు నురగా వస్తానే ఉంటది. రుద్దుతంటే చాలా టైం పడుతుంది సబ్బు పోవడానికి. జుట్టు ఊడిపోవడం గానీ, డ్రై కావడం గానీ, చర్మం రఫ్ గా కూడా అనిపించకుండా పోతది. నా జుట్టు అడవి మాదిరిగా ఉండిందంటే మీరు నమ్మడంలే కదా. ఇదిగో ఈ వీడియోలో చూపించిన చూడండి ఫోటోలలో. వారిని పాసుగుల మనుషులు ఎవరన్నా జుట్టు లేకుండా పుడతారా ఒకటేసారి? యవనంలో ఉన్నప్పుడు అందరికి అన్ని ఉంటాయి. వయసు వచ్చే కొద్దీ చిన్నగా అన్ని ఊడిపోతుంటాయి, రాలిపోతుంటాయి, అన్ని ఏరుకుంటా పోతుండడమే.